నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, మరి నీకు విశ్రాంతిని కలుగ చేసేటను కదా మోషే. నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకొని చిన్న ప్రార్థన. దేవుడా, మహోన్నతుడైన పరిశుద్ధుడైన తండ్రిని కందనాలు ప్రభావ, ఇదిగో చదవబడిన లేఖనాల ద్వారా కొద్దిసేపు మాతో మాట్లాడింది. నీ సన్నిధి క్షేత్రం మమ్మల్ని తప్పండి, నీ మహిమ నుండి అధిక మహిమలకు మమ్మల్ని నడిపించి వార్త వినడానికి మాకు కావలసిన ఓపికను సహనమును దయచేయండి. వినే మనస్సును మాకు ప్రత్యేకంగా దయచేసి నన్ను ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిని బలపరుచున్నాను. యేసునామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నేను ఎక్కువ చెప్పను, 10 నిమిషాలు చెప్తా. చూడండి, ఇక్కడ మోషే అంటున్నాడు, నా సన్నిధి, నీ సన్నిధి నాకు రాని అడలా నేను వెళ్ళను అంటున్నాను. సన్నిధి అంటే సమీపము అని అర్థం, లేదు అంటే సేరువ అని అర్థం. దేవుడు మనకు సమీపంగా ఉంటేనే మన జీవితంలో ఒక అద్భుతమైన కార్యాలు చూడగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. మోషేతో దేవుడు యొక్క సన్నిధి వెళ్ళినప్పుడే ఐగుప్తు దేశంలో 10 అద్భుతమైన కార్యాలు చేయగలిగాడు. ఈరోజు దేవుడు ఒక సన్నిధి నీతో నాతో కూడా రావాలి అంటే నేను ఒక 3 విషయాలు చెప్పేసి క్లోజ్ చేస్తాం. ఇప్పుడు చాలా సమయం అవుతుంది కనుక. హల్లెలూయా. ఒకటి, ఆయన సన్నిధిలో మనం నిలబడి ఉండటం నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? ఆయన సన్నిధిలో నిలబడటం నేర్చుకోవాలి. మనం తొట్టులతో ఉంటాం, అటు ఇటు ఇటు అటు. ఎప్పుడైతే మనము ఆయన సన్నిధిలో నిలబడి ప్రార్థన చేస్తామో దేవుడు మన ప్రార్థన దీవిస్తాడు, నిలబడుతాం. అక్కడ వాక్యం అంటది 2 దినవృత్తాంతాలు 20-8-9 వచనాల్లో వాళ్ళు దేవుని సన్నిధిలో నిలబడి ప్రార్థన చేస్తారు. ఇంకా అంటాడు 1 రాజులు 8వ అధ్యాయము 5-11 వచనాలు చూసినట్లయితే అక్కడ కూడా దేవుని సన్నిధిలో నిలబడ్డారు, దేవుడి మీద ఆధారపడినట్లుగా అక్కడ వాక్యం చెప్తుంది. అందులోనే 22వ వచనం చదివినప్పుడు కూడా అక్కడ ప్రభు లేఖనాలు మనకు చదివిస్తున్నాం. మనము దేవుని సన్నిధిలో నిలబడటం నేర్చుకోవాలి. ఎక్కడ నిలబడాలి? అందుకే వాక్యం అంటుంది యెహెజ్కేలు గ్రంథంలో, నరపుత్రుడా చక్కగా నిలబడు. క్రైస్తవులు అటు ఇటు ఇటు అటు ఏమవుతారు? తొలగిపోతాడు. అందుకే అంటున్నా, నరపుత్రుడా చక్కగా నిలబడు. నువ్వు చక్కగా నిలబడితేనే నీ జీవితంలో ఒక కార్యాన్ని చూడగలవు. యుద్ధానికి వెళ్ళేవాడు ఏం చేయాలి? గురి అంతా ఆ శత్రువు వైపు మీదే నిలబడాలి. లేదు నీకు నచ్చినట్లుగా అటు ఇటు ఇటు అటు తిరిగి నేను యుద్ధం చేస్తానంటే ఏమవుతుంది? చివరికి మరణానికి గురి అవుతావు. వాటమంటే పక్కన పెట్టు, ఏకంగా నువ్వు ఈ లోకాన్ని విడిచే వెళ్ళిపోతావు. ఈరోజు దేవుని యొక్క సన్నిధి మనతో రావాలి అంటే నువ్వు దేవుని ఒక సన్నిధిలో నిలకడైన జీవితం నీకు నాకు కావాలి. వాక్యం అంటది, పైకి భక్తి గలవారి వర్షతిని ఆశ్రయించిన వారికి విముఖుడవై ఉండొద్దు అంటాడు. అంటే నీకు ఏముంది? నేను క్రైస్తవుడని పేరుంది, కానీ నీకేమి లేదు, భక్తి లేదు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో నిలకడైన భక్తి కావాలి నీకు నాకు. ఈ రోజుల్లో 30 మంది నేను దేవుని బిడ్డను అని చెబుతున్నాను. వాక్యం ఉంటుంది, పిలువబడిన వాళ్ళు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. ఆ కొందరిలో నీవు నేను ఉండాలి అంటే దేవుని సన్నిధిలో స్థిరముగా నిలబడే కృప. అందుకే పేతురు పత్రికలో అంటాడు, మీరు స్థిరమైన పునాదులు అంటాడు. స్థిరమైన పునాదులుగా ఉండాలి.
అప్పుడే దేవుని యొక్క సన్నిధి మనతో ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా ఆయన సన్నిధిలో భయముతో ఉండాలి. రెండో లక్షణం, దేవుడు ఒక సన్నిధి మనతో రావాలంటే ఆయన సన్నిధిలో ఏముండాలి? భయము కలిగి ఉండాలి. ఇద్దరు వ్యక్తులు ప్రార్థన మందిరానికి వెళ్ళారు. ఒకడు పరిసయ్యుడు, ఇంకొకడు సుంకరి. పరిసయ్యుడికి ఏమీ లేదు, ప్రార్థన చేస్తున్నాడు. అది గొప్పవాళ్ళు కదా, గొప్పవాళ్ళు కనుక ఆయనకి ఇష్టం వచ్చినట్లుగా ఆయన అంటాడు, ప్రభా నేను వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నా, నాకు రాబడి ఎంతటిలో 10 భాగాలు ఇస్తున్నా, కానీ వ్యభిచారి వల్లే లేకపోతే దోహుల వల్లే ఉండనందుకు అని చెబుతూ ఎదుటి వ్యక్తిని పోల్చుకుంటున్నాడు. ఈ సుంకరి వల్లే నన్ను ఉంచినందుకు నీకు వందనాలు. అందుకే వాక్యం అంటే నువ్వు ప్రార్థన చేసినప్పుడు వ్యర్థమైన మాటలు నీ నోటంబడి పలకవద్దు. అది వేషధారణ ప్రార్థన. ఈ ప్రార్థన దేవుడు అంగీకరించడండి. హల్లెలూయా. ఈరోజు నువ్వు నేను దేవుని సన్నిధిలో భయముతో ఉండాలి. వాక్యం అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండండి. భయం ఉంటే భక్తి ఉండదు, భక్తి ఉంటే భయం ఉండదు. ఎవరికి? దేవుని బిడ్డలకి. పేరేముంటుందంటే నేను దేవుని జీవితము. హల్లెలూయా. జీవితము కావాలండి. దేవుని చూసేది పై రూపాన్ని కాదు, హృదయాంతరంగాన్ని చూసేది. హృదయాంతరంగాన్ని లక్ష్య పెట్టే దేవుడు. ఎవరు భయముతో దేవుని సన్నిధిలో ఉంటున్నారో, ఎవరు భక్తితో దేవుని సన్నిధిలో ఉంటున్నారో దేవుడు చూస్తున్నాడు. ఎందుకు అంటే వాక్యం అంటే యెషయా గ్రంథం, ఆకాశమా ఆలకించు, భూమి సెవియొగ్గు, నేను పిల్లలను పెంచి పెద్దవారిగా చేస్తాను, కానీ వారు నా మీద తిరగబడుతున్నారు. నువ్వు ఎలా ఉన్నావో సాక్ష్యాలు ఎవరున్నాయి? ఆకాశం ఉంది, నేను మీరు చూడకపోవచ్చు, కానీ నువ్వు భయభక్తులుగా ఉన్నావో లేవో ఎవరు చూస్తున్నారు? సాక్షిగా ఆకాశాన్ని పెట్టాడు, భూమిని పెట్టాడు. ఇంకొకటి ఉంది, నరుని ఆత్మ యెహోవా పెట్టిన ఆ దీపమే నీకు దేవునికి సీసీ కెమెరా. నువ్వు ఎలా ఉన్నావో అది తెలియచేస్తాను. మనం అనుకోవచ్చు నేను చాలా భక్తిగా ఉన్నాను. నువ్వు భక్తిగా ఉన్నావా లేదో దేవునికి ఎరక కదా, దేవుడు చూస్తూ ఉన్నాడు నీ స్థితి. అందుకే మనం పైకి భక్తిగా ఉండకూడదని వాక్యం చెప్తుంది. అందుకంటాడు యెషయా గ్రంథము 63:8 అంటాడు. తర్వాత కీర్తనాలు 114:6-8, 96 కీర్తన 9 కూడా మనము దేవుని యందు భయభక్తులు కలిగి నిలిచి ఉండటం నేర్చుకోవాలి. హల్లెలూయా. దేవుని సన్నిధి ఇష్టసరంగా ఉండటం కాదు, భయముతో ఉండాలి దేవుని సన్నిధి. మూడవదిగా దేవుని యొక్క సన్నిధి మనతో రావాలి అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఏం చెల్లించాలంట? ఏం చెల్లించాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. 10 మంది కుష్ఠరోగులు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాయా మాకు స్వస్థత కావాలని అడిగినప్పుడు యేసు ప్రభువు ఏం చేశాడు? స్వస్థతనిచ్చాడు. కానీ కృతజ్ఞత తెలపటానికి ఒక్క వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి ఎవరట? సుంకరి. హల్లెలూయా. అది సమరయుడు అని వాక్యం చెప్తుంది. సారీ, సుంకరి కాదు, సమరయుడు. సమరయుడు అంటే అంటరాని వాళ్ళు. ఈ రోజుల్లో చాలా మంది ధనం ఉన్న వాళ్ళు పేదవారికి బాగా చులకనగా చూస్తారు. ఈ లోకములో ఉన్న స్థితి. బైబిల్ పరంగా కూడా ఆ సమరయులు అంటే అంటరాని వాళ్ళు, ఊరికి వెలుపల ఉంటారు వాళ్ళు. హల్లెలూయా. చూడండి, 10 మంది 10 మందిలో 10 మంది ఏమొచ్చింది? స్వస్థత వచ్చింది. ఒక్కడు మాత్రమే వచ్చింది. ఎవరు అంటే సమరయులు. మిగతా 9 మంది ఎక్కడా అని అడుగుతుంటారు. చూడండి, అందుకే వాక్యం అంటే 100వ కీర్తన 2వ వచనం అనుకుంటా, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి రావాలి. కృతజ్ఞతాస్తుతులతో ఎక్కడికి రావాలంట? ఆయన సన్నిధిలోనికి రావాలని వాక్యం చెప్తుంది. హల్లెలూయా, హల్లెలూయా.
ఎందుకంటే ఆయన సన్నిధిలో ఏముంది? కీర్తనల 16:11 అంటాడు, దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు, ఆయన కుడి చేతిలో నిత్య సుఖాలు కలువు అంటాడు. నువ్వు కృతజ్ఞతాస్తుతులతో దేవుని సన్నిధికి వస్తేనే నీకు సంతోషం ఉంటుంది, నువ్వు ఆనందించగలుగుతావు. అందుకే తెస్సలోనికలు అంటాడు, ప్రతి విషయములో దేవునికి ఏం చెల్లించాలట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఇది దేవుని యొక్క చిత్తం. మనం ఏం చేస్తాం? మన జీవితంలో కార్యము జరిగితేనే దేవునికి కృతజ్ఞత చెల్లిస్తాం. అవునా? యోబు జీవితంలో 10 మంది బిడ్డలను కోల్పోయాడు, తన ఆస్తి అంతా కోల్పోయాడు, చివరికి తన ప్రాణానికి, శరీరానికి చాలా బలహీనత ఏర్పడింది. దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, దేవునికే మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంటే దేవుడు, యోబు ఏ సమయంలో దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాడు? సంతోషములోనా? హల్లెలూయా. చూడండి, చాలా దుర్భరమైన పరిస్థితుల్లో తను దేవునికి స్తుతి చెల్లిస్తున్నాడు. చూడండి, దేవుని యొక్క సన్నిధి మనతో రావాలి అంటే, లేదా దేవుని యొక్క సన్నిధి మనతో ఉండాలంటే మనం అన్ని విషయాలలో దేవునికి ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అందుకే మోషే అంటున్నాడు, నీ సన్నిధి నాతో రావాలి, లేదు అంటే నేను ఐగుప్తు దేశానికి వెళ్ళను అంటున్నాడు. అప్పుడు మాట్లాడుతూ, నా సన్నిధి నీతో కూడా వచ్చు. చూడండి, నీతో నీ అన్న నేను పంపిస్తానని చెప్తున్నాడు. నా అన్న నాకు అవసరంలా, ఏం కావాలి? నీ సన్నిధి నాకు కావాలి. హల్లెలూయా. దేవుడు మనకు సమీపంగా ఉంటేనే మన జీవితంలో ఏదైనా కార్యాన్ని చూడగలుగుతాం. అందుకే 75 కీర్తన 1వ వచనం అంటాడు, దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము, ఎందుకన్నా నువ్వు మాకు సమీపముగా ఉన్నావన్నట్టు. కీర్తనల్లో ఇంకొకటి అంటాడు, నిజంగా మొరపెట్టు వారికి ఆయన సమీపముగా. ఈరోజు దేవుని యొక్క సన్నిధి నీతో నాతో కూడా రావాలి అంటే మనం మొట్టమొదటిగా ఏం చేయాలి? ఆయన సన్నిధిలో నిలబడాలి. రెండోదిగా ఆయన సన్నిధిలో ఎలా ఉండాలి? భయము కలిగి ఉండాలి. మూడోదిగా కృతజ్ఞతాస్తుతులు కలిగి ఉండాలి. ఈరోజు నువ్వు నేను అలా ఉన్నామా? ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.